రాకేష్ మాస్టర్ బాన్నట్లా పట్టు. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బండి, షోరూమ్లో అయినట్టుంది. సిబి ఉంది, ఇదేమో బీజే ఉంది సార్. మిగతా గ్లాసులన్నీ బీజే ఉన్నాయి. అదే అదే చెప్తున్నా నేను కూడా. ముంగట 2 సీల్ టైర్లు ఉన్నాయి, ఇక్కడ చిన్న గీత ఉంది. 50-60% ఉంటాయి. ఇది టెఫ్లాన్, ఇది మన పేస్ట్ తోటి రబ్బింగ్ పేస్ట్ దొరుకుతుంది, దాంతో ఊడితే పోతుంది మరక మీద గీతనే, అది ఉట్టిదే. ఎయిర్ బ్యాగ్, డోర్ ఒరిజినల్, డోర్కు చిన్న దెబ్బ తాకింది. అవన్నీ ఉట్టిగా పోయేటి మరకలు, అవి అట్లనే పెట్టుకుంటే అది ఏమైంది అనుకుంటారు చూస్తారు. $200 తీసుకుంటాడు. ఏ డెకర్స్ కాదు, పెయింటర్ దగ్గరికి పోవాలి. పేస్ట్, రబ్బింగ్ పేస్ట్ ఉంటుంది, దాంతో ఈ మరకలన్నీ పోతాయి. ఈ కనబడేటి ఒక్క మరక కూడా ఉండదు. బంపర్కి దెబ్బ తాకింది. స్టెప్ని 20% ఉంది. స్టెప్ని డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్, ఇక్కడేం డ్యామేజ్ లేదు బండి డిక్కీకి. 2.4Z ఇన్నోవా క్రిస్టా. డోర్ ఒరిజినల్, సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. డోర్ కూడా ఒరిజినల్. ఎయిర్ బ్యాగ్, పుష్ బటన్ స్టార్ట్. ఒక 1,56,825, 1,57,000 తిరిగింది అనుకోరి. బండికి 7 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈ పిల్లర్లలో 2, వెనుక పిల్లర్లలో 2, ఇక్కడ 3, 5 ప్లస్ వెనుక 7 ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి డ్రైవర్కు, కింద ఒకటి ఉంటుంది నీ కాళ్ళకాడ. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చింది. రివర్స్ కెమెరా ఉంది, అలాయ్ వీల్స్ ఉన్నాయి. 1,56,800, 1,57,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ముంగట 2 సీల్ టైర్లు ఉన్నాయి సార్. బంపర్ కూడా గీతలు ఉన్నాయి. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఒరిజినల్ ఉంది. ఏబిఎస్ బ్రేక్, రైట్ సైడ్ చేసి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే. దా ఓకేనా. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు
9th మార్చ్ 2024 శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మనకు తెలిసిన ఒక సారథి అమ్మకానికి మన దగ్గరికి పంపించిండు. 2019 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2019 మే రిజిస్ట్రేషన్, 2034 మే వరకు బండికి జీవితకాలం ఉంటుంది. 2024 మే 20 తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల టైర్లు 50% ఉంటాయి, స్టెప్ని 0% ఉంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్. బండికి 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, సెంట్రల్ ఏసీ, 4 పవర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉంటాయి. ఒకసారి బటన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కిందికి దిగుతాయి, ఒకసారి బటన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ మీదకి ఎక్కుతాయి, ఆ సిస్టమ్ ఉంటుంది. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2019 2వ నెలలో తయారైంది, 2019 5వ నెల రిజిస్ట్రేషన్ అయింది, 2034 5వ నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్. ఇప్పుడు ఈ బండి కొత్తది, 30 లక్షల పైన ఉంది. కొత్త బండ్లు లేవు, ఉన్న సెకండ్ హ్యాండ్ బండ్లకు డిమాండ్ ఉంది. నేను మొన్న సేమ్ బండి ఒకటి ఖమ్మం నుంచి మన దగ్గరికి అమ్మకానికి వస్తుంది, 2019 మోడల్, 1,10,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్, అది నేను 22,50,000 చెప్పిన. దీని ధర 22 లక్షలు చెప్తుండు, 1,57,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, రీడింగ్ ఒరిజినల్, తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. ఈ బండి 2 సంవత్సరాల క్రితం ఈ సార్కు మేమే ఇప్పించినాం. డైరెక్ట్ పార్టీ నుంచి పార్టీ సార్ మనకు బాగా పరిచయం. కస్టమర్ది ఓనర్ మాకు ఫోన్ చేసి ఇట్లా బాబు బండి అమ్మేది ఉందంటే మనకు తెలిసిన సార్ ఉన్నాడు సార్ అక్కడనే హైదరాబాద్లో, మీకు కలుస్తాడు, వచ్చి మీరు డీల్ అయితే మాకు కమిషన్ ఇవ్వమంటే ఆళ్ళలో పోయి మాట్లాడుకున్నారు, డీల్ అయింది, మాకు కమిషన్ కూడా ఇచ్చిండు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత బండి మన దగ్గర తీసుకొచ్చిండు అమ్మకానికి. ఇప్పుడు మేము యూట్యూబ్లో వీడియో పెడుతున్నాం. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్. బండికి 7 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, అలై వీల్స్, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల టైర్లు 50% ఉంటాయి. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు, మీరు లోన్ కొత్త అంటే కూడా పోవచ్చు. తెలంగాణ లోకల్ది, అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు, తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 1,57,000 కిలోమీటర్ తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది, టాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. బండ్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్, ఇంట్లో జీ ఉంటుంది, వి ఉంటుంది, జెడ్ 3 వేరియంట్లు ఉంటాయి. ఇది హై ఎండ్ మోడల్. కస్టమర్ 22 లక్షలు చెప్తుండు. అప్పుడు ఈ సారు బండి కొన్నప్పుడు నాకు తెలిసి దీని ధర కొత్తది 27-28 లక్షలు ఉండే. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ కాదు. 2.4 జెడ్ ఇన్నోవా క్రిస్టా వైట్ కలర్, తెలంగాణ లోకల్ బండి, 1,57,000 కిలోమీటర్ తిరిగింది. 22 లక్షల బండి ధర. ఇన్సూరెన్స్ 2024 మే 20 తారీఖు దాకా ఉంది. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల టైర్లు 50% ఉంటాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు రిప్లేస్ కాలే, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు, చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి, అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా. అవి గీతలు పడ్డాయని ఉంటే రబ్బింగ్లో పోతే ఇబ్బంది లేదు, పిలానికి అడ్రస్ చెప్తే ఇప్పుడు పోయి చేసుకుంటాడు. కస్టమర్ 22 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నొకళ్ళ కాల్ చేయరు, ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర ఒక 30,000, ఆయన దగ్గర ఒక 30,000 కమిషన్ తీసుకుంటాం. 22 లక్షల బండి కాబట్టి 15 లక్షల పైనే ఉంటుంది, అంతకు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కమిషన్ అది చెప్తున్నా. మేము 10 లక్షల బండికి అయితే 20,000 తీసుకుంటాం, 15 లక్షల బండికి అయితే 30,000 తీసుకుంటాం. 22 లక్షల బండి కాబట్టి మీరు డీల్ మాట్లాడుకుంటే ఎంతో కొంతకు సెట్ అయితే మాత్రం మీ దగ్గర 30,000 తీసుకుంటాం, ఆయన దగ్గర 30,000 తీసుకుంటాం. మీరు ఎంతకన్నా మాట్లాడుకొని మాకు సంబంధం లేదు. మళ్ళా డీల్ అయ్యేది ఉంటే, మీరు లోన్ కోయేది ఉంటే ఫస్టే క్లియర్గా లోన్ ప్రాసెస్ తెలుసుకోరి. మీకు లోన్ వస్తుందంటే లోన్ ప్రాసెస్ చేసుకోరి. లోన్ రాకపోతే లోన్ వస్తుందని ఇప్పుడు ఒక వచ్చి 5-6 లక్షలు కట్టి మేము ఆ సార్కి ఇచ్చిన తర్వాత మీరు 4 రోజులకు అన్న నాకు లోన్ వస్తలేదు, నా పైసలు నాకు ఇవ్వమంటే ఆయన ఇయ్యడు. పొలిటికల్గా పెద్ద పార్టీ, మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేశారు, ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.